ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీల పైన తెలంగాణ సర్కారు కొత్త రూల్స్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో వాహనదారులకు ఇది ముఖ్యమైనటువంటి హెచ్చరిక. ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పెండింగ్లో చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం కనుక వహిస్తే ఇక పైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన వస్తుందన్నమాట. పదే నిబంధనలు అతిక్రమించి జరిమానాలు కట్టకపోయినా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, డిఎల్ స్తంభింపజేసేలా ఫ్రీజ్ కఠిన నిబంధనలు అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. పెండింగ్ చలాన్ల వసూలు, వాటిపైన వచ్చేటువంటి వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మోటార్ వాహన నిబంధనలకు అనుగుణంగా జరిమానాపై వచ్చే అభ్యంతరాలకు పారదర్శకంగా వేగంగా పరిశీలించేందుకు గ్రీవెన్స్ రెడ్సల్ అథారిటీని ఏర్పాటు చేయనున్నాడు. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ త్వరలో వెలువడినట్లు సమాచారం అన్నమాట. ఈ కొత్త విధానంలో వాహనదారులకు తమ ఫిర్యాదులను కేవలం ఆన్లైన్ పోర్టళ్ల ద్వారానే నమోదు చేయాలన్నమాట. సాంకేతిక లోపాలు, డేటా ఎంట్రీ పొరపాట్లను, వాహనం అమ్మిన తర్వాత వచ్చేటువంటి తప్పుడు చలాన్లను వంటివి సమస్యలు పోలీసులు, రవాణా శాఖలకు చెందినటువంటి ఉన్నతాధికారులు నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తారు. హైదరాబాద్, సైబరాబాద్ వంటి కమిషనరేట్లో ట్రాఫిక్ డీసీపీలు, ఇతర జిల్లాలు ఎస్పీలు, రవాణా శాఖల్లో ఆర్టీఓలు, గ్రీవెన్స్ సెల్ అధికారులు అయితే పరిష్కరిస్తారు. చలాన్ల జారీ నుంచి పరిష్కారం వరకు ప్రభుత్వం స్పష్టమైన కాల పరిమితి నిర్దేశించింది. కెమెరా ఆధారిత చలాన్లను 3 రోజుల్లో, మాన్యువల్ చలాన్లు వచ్చేసి 15 రోజుల్లో పంపాలన్నమాట. చలాన్లు అందించినటువంటి 45 రోజుల్లో వాహనదారుడు జరిమానా కట్టాలి లేదా ఆన్లైన్లో అభ్యంతరం తెలపాలి. ఫిర్యాదు అందిన 30 రోజుల్లో అధికారులు తమ నిర్ణయం వెల్లడించాలన్నమాట. అధికారులు నిర్ణయం పైన అసంతృప్తి ఉంటేనే చలన్ల మొత్తం 50% చెల్లించిన కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కల్పించారనమాట. ఈ విధానంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఒక వాహనం పైన ఏడాది 5 కంటే ఎక్కువ చలాన్లు కనుక పెండింగ్లో ఉంటే ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు వెళ్తుంది. వెంటనే సంబంధించి ఆ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆ వాహన ఆస్తిని అధికారులు బ్లాక్ చేస్తారు. ఇలా బ్లాక్ అయిన తర్వాత వాహనానికి సంబంధించిన ఫిట్నెస్, యాజమాన్య బదిలీ వంటివి ఏ ఆర్టీఓ ఏ సేవలు పొందడం సాధ్యం కాదు. కాబట్టి పెండింగ్లో ఉన్న చలాన్లన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాత ఈ సేవలన్నీ తిరిగి పునరుద్ధరిస్తారన్నమాట. ఈ కఠిన నిబంధనల ద్వారా వాహనదారుల బాధ్యత పెంచుతో పాటు రాష్ట్రంలో రహదారి భద్రతను మెరుగుపరచాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఇక నుంచి తప్పనిసరిగా ఏదైతే కొత్త అప్డేట్స్, కొత్త రూల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.